శ్యామవర్ణం శుభాంగం. అబ్బా చాలే విని చీర సవరింపు. ఎలాగో అమెరికా వెళ్ళాక జీన్స్ టీషర్ట్స్లే కదా. అమెరికా వరకు ఎందుకే, ఈ నైట్కే చీర పెట్టి పారేస్తాడుగా పెళ్లి కొడుకు. నువ్వు చాలా ఫాస్ట్ కదా. ఫస్ట్ నైట్ కూడా ఈ రోజేనా? పోండి. Take care. హలో, 1 minute. ఇప్పుడు వెళ్ళు వెళ్ళు. అప్పుడే ఫోన్ స్టార్ట్ చేస్తారా? ఏంటి అలా ఉన్నావు? వివరాలు చెప్పే టైం లేదు లావణ్య. నిన్ను అర్థం చేసుకోలేని ఇడియట్ని. నిన్ను చాలా బాధ పెట్టాను. నన్ను ఆలస్యంగానైనా నీ తప్పు తెలుసుకున్నావు. నువ్వు వెంటనే వెళ్ళిపో. ఎవరైనా చూస్తే బాగుండదు. వెళ్ళిపోతాను లావణ్య. నా తప్పులు తెలుసుకున్నాక నేనెంత నీచున్నో అర్థమైంది. ఛీ, ఇంత నీచంగా ప్రవర్తించిన నన్ను తలుచుకుంటే నాకే అసహ్యం వేస్తోంది. నువ్వు నన్ను క్షమించలేవా? ఇక నుంచి అయినా ఆడదాని మనసు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మరో అమ్మాయి మనసు గాయపడకూడదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. లావణ్యకి నేను బతకడం బెస్ట్. అర్థం చేసుకోవే. I have to die. ఎందుకు ఇలా చేస్తున్నావు? మురళి, ప్లీజ్ నా మాట విను. హలో, 2 టౌన్ పోలీస్ స్టేషన్.
ఎలా జరిగింది? ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటూ ఈ రూమ్ లోకి వచ్చింది. ఆ తర్వాత శవాన్ని చూస్తున్నాం. ఈమె పేరెంట్స్ ఎక్కడ? స్పృహ కోల్పోతే హాస్పిటల్ పంపించాం సార్. సెండ్ దెమ్ అవుట్ సైడ్. మీరంతా బయటికి నడవండి. దిస్ ఇస్ రియల్లీ పిటీ. అంగుళం మొదలకుండా అంతా సెర్చ్ చేయండి. ఆ ఫోన్కి ఏ నంబర్స్ నుంచి కాల్స్ వచ్చాయో చూడండి. Come on. కానిస్టేబుల్ సార్, డాగ్ స్క్వాడ్ ని వెంటనే రప్పించండి. వాళ్ళతో పాటు క్లూస్ టీమ్ ని కూడా రమ్మని చెప్పండి. డూ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. కొద్ది నిమిషాల్లో పెళ్లి జరగబోతున్న అమ్మాయిని చంపాడంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అవును సార్, ఈ హత్యకు ఉపయోగించిన ఆయుధం ఏంటో అర్థం కాలేదు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. ఈ హత్య మార్షల్ ఆర్ట్స్ పద్ధతిలో జరిగింది సార్. కేరళలో కిండి అని ఒక యూనిక్ మార్షల్ ఆర్ట్ ఉంది సార్. ఆ పద్ధతిలో చంపేశాడు. ఐ సీ. కాలర్ బోన్ దగ్గరున్న ఓ నరాన్ని చేతి వేళ్లతో తెంచేస్తే మనిషి క్షణాల్లో చచ్చిపోతాడట. ఈ రిపోర్ట్స్ లో కూడా అదే వచ్చింది సార్. అయితే హంతకుడు కేరళ రాష్ట్రం వాడై ఉంటాడా? ఆఫ్ కోర్స్ నీ అనుమానం కూడా కరెక్ట్ కావచ్చు. కానీ ఈ మర్డర్కి కారణం ముందు తెలుసుకోవాలి. అప్పుడు గాని హంతకుడు దొరకడు. పెళ్లి కూతురు నగల కోసమో డబ్బు కోసమో ఈ హత్య జరగలేదు సార్. ఇక మిగిలింది పగ, ద్వేషం, వైరం. ఆ కోణంలోంచి ఆలోచించాలి. నా విచారణలో ఆమెకు గాని ఆమె తండ్రికి గాని విరోధులు ఎవరు లేరు సార్. బట్ వన్ క్లూ సార్. వాట్ ఈస్ దట్? ఫోన్ రాగానే ఆవిడ వెళ్ళింది. అదే లాస్ట్ కాల్. గుడ్. ఆ కాల్ ఎవరిదో ఎంక్వైరీ చేశారా? చేశాను సార్. ఆ సెల్ నంబర్ నాట్ ఇన్ యూజ్. మరో మంచి ఆధారం సార్. ఎస్. ఆమె మెడ దగ్గర రక్తం చిక్కుంది. అది ఆమెది కాదు. అయితే అది హంతకుడు రక్తం అయి ఉండొచ్చుగా. వెంటనే ఆ బ్లడ్ గ్రూప్ ఏమిటో టెస్ట్ చేయించండి. బి పాజిటివ్ సార్. దేశంలో సగం మందికి ఆ గ్రూప్ ఉంటుంది. దట్స్ ఆల్సో నో యూస్. వాట్ అబౌట్ ఫింగర్ ప్రింట్స్? వేలి ముద్రలు పడకుండా హంతకుడు జాగ్రత్త పడ్డాడు సార్. సో ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ జాబ్ ఫర్ అస్. ఎగ్జాక్ట్లీ సార్. మిస్టర్ మురళి సార్, నువ్వు జ్యోతి ఆ హంతకుడిని పట్టుకుని ఉరికంబానికి ఎక్కించాలి. ఓకే సార్. ఎస్ సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. వీ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ సార్. హోప్ యూ విల్ సక్సీడ్. ఎస్ సార్. గో హెడ్. కేరళలో కిండి అని ఒక యూనిక్ మార్షల్ ఆర్ట్ ఉంది సార్. ఆ పద్ధతిలో చంపేశాడు. కాలర్ బోన్ దగ్గరున్న ఓ నరాన్ని చేతి వేళ్లతో తెంచేస్తే మనిషి క్షణాల్లో చచ్చిపోతాడట. ఈ రిపోర్ట్స్ లో కూడా అదే వచ్చింది సార్. అలా డల్ గా ఉన్నావేంట్రా? ఏం లేదమ్మా. ఇలా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ఎవరూ లేనట్టే అనిపిస్తుంది. అదే బయటకొస్తే అందరూ కనిపిస్తారు. వేదాంతం అమ్మా? కాదురా, యథార్థం. నిమిషం ఖాళీ లేకుండా నువ్వు కష్టపడి పోషించడానికి ఎవరున్నారు? నాకు నువ్వు, నీకు నేను. రేపు నీకు పెళ్ళైతే అది కాదమ్మా. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో తీర్చుకోవాలంటారు పెద్దలు. నీకు పెళ్ళై ఉంటే ఈ పాటికి నేను మనవన్నో మనవరాల్లో ఎత్తుకునేదాన్ని. అబ్బా, మీ మావయ్య వచ్చే మాఘమాసంలో లక్ష్మిని నీకిచ్చి పెళ్లి చేయాలని తొందరపడుతున్నాడు. అది మాత్రం ఎంతకాలం నీకోసం ఎదురు చూస్తుంది చెప్పు? ప్లీజ్ అమ్మా, ఇప్పుడప్పుడే పెళ్లి ప్రసక్తి తేవద్దు. అది కాదురా, పోనీ ఏ పిల్ల మీదనే మనసు పడ్డావా అదైనా చెప్పు. అబ్బా, అలాంటిదేం లేదమ్మా. ఆకలేస్తుంది, అన్నం పెడదు కానీ పద. రేయ్ ఒరేయ్, నా మాట నువ్వు ఇంకేం చెప్పకు. పిచ్చి సన్నాసి, ఎన్నేళ్ళొచ్చినా ఇంకా చిన్నపిల్లాళ్లాగే ఉన్నాడు. ఎలా బతుకుతాడో ఏంటో. నమ్మించి మోసం చేసిన జైకాంత్, జైకాంత్ రాజీని జైకాంత్, జైకాంత్, జైకాంత్. రాజీ నేనెందుకు పెళ్లి చేసుకోవాలి? ప్రేమించావు కనుక. ఏంటి, నేను రాజీని ప్రేమించానా? అవును, ప్రేమించావు. నేను ప్రేమించడం నువ్వు చూసావా? నీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? ఏ ఆడపిల్ల పరాయి మనిషిని పరిచయం లేకుండా ప్రేమించానని చెప్పదు. లాజిక్లు ఊహాగానాలు వద్దు. రేపు మీ ఇంటి ముందు నేను బైఠాయించి నువ్వు కూడా నన్ను ప్రేమించి కాదన్నావని నిరాహార దీక్ష చేస్తే? అదెట్లా? ఎస్, అదే నేను అంటున్నాను. నువ్వు నన్ను ప్రేమించలేదు, నా జీవితంతో ఆడుకోలేదు.
చూడు, ఇలాంటి నిరాహార దీక్షలు చేసి నన్ను బెదిరించలేరు. ఏం చేసుకుంటారో చేసుకోండి, పోండి. వీడిలా లొంగే మనిషి కాదు. రాజీతో పాటు మనం కూడా నిరాహార దీక్ష చేద్దాం. కూర్చోండి. హలో, అది నేను రాజీతో పాటు నిరాహార దీక్షలో ఉన్నానండి. ఈ రాత్రికి ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. అది కాదండి, వచ్చేస్తున్నాను. కోపడకండి. రాజీ, ఏం అనుకోకమ్మా. మా వారి కోపం వస్తే మంచి మనిషి కారు. రేపొస్తాను. ఈ పాటికి ఇంట్లో ఏం పగులు కొట్టారో ఏమో. అన్నట్టు మా పాపకి జ్వరం వచ్చింది రాజీ, వెళ్ళొస్తాను. ఏంటి, ఆమరణ నిరాహార దీక్ష చేస్తావా? ఆకలితో చావు కోసం వెయిట్ చేయడం ఎందుకే? కొన్నాళ్ళు నా ఆకలి తీర్చావు, నీ కోరిక నే తీరుస్తా. ఇప్పుడైనా నిజం చెప్పండి. నన్ను మనసారా ప్రేమించారని పెళ్లి చేసుకుంటానని చెప్పండి. నిన్ను ప్రేమించిన మాట నిజం, నిన్ను పెళ్లి చేసుకుంటానన్న మాట నిజం. ఇప్పుడు నిన్ను చంపాలనుకున్నది నిజమేనే. వాడి సంగతి చూడండి. ఆయన చెయ్యొద్దండి, ఆయన వదిలేయండి. మీకు దండం పెడతాను, ప్లీజ్ అండి. చూడు, నువ్వు ఆమెను చంపాలని చూశావు. నిన్ను కాపాడమని ఆమె నా కాళ్ళు పట్టుకుంది. జయకాంత్, నువ్వు ప్రేమించడం గొప్ప కాదు, నిన్ను ప్రేమించిన మనిషి దొరకడం అదృష్టం. కన్నతల్లి పెళ్ళీడు వరకే తోడుంటుంది. జీవితాంతం తోడుండాల్సింది, మన కోసం ప్రాణాలర్పించేది భార్యే. ఆ అదృష్టం అందరికీ ఉండదు. నీ తోటి పోలీస్ ఆఫీసర్గా, ఓ బ్రదర్గా ఈ సత్యాన్ని చెప్తున్నాను. ఈ నేరం ఎఫ్ఐఆర్లోకి ఎక్కితే ఇవాళ్టితోనే నీ లైఫ్ క్లోజ్. నిన్ను మనసారా ప్రేమించిన రాజీని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఆనందంగా ఆరంభిస్తావా, లేక జైలుకెళ్తావా? నిర్ణయం నీదే. మురళి, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను. రాజీని నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. జయకాంత్, ఓ మంచివాడు చెడ్డవాడుగా మారితే అలాగే జీవిస్తాడు. కానీ చేసిన తప్పును తెలుసుకుని మారిన మనిషి జీవితాంతం మనిషిగా మిగిలిపోతాడు. ఐ విష్ యూ బోత్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అండ్ గుడ్ న్యూస్, నువ్వు ఇదే స్టేషన్కి సిఐగా ట్రాన్స్ఫర్ అయ్యావు. థ్యాంక్ యూ మురళి. వెల్కమ్.
గుండెల్లోన ఎప్పుడో అది కొలువై ఉంటుంది దేవుడిలాగా మనకు కనిపించని దైవమదే గుండెల్లోన ఎప్పుడో అది కొలువై ఉంటుంది అనుబంధే ఉంటుంది అందరి బంధువులంటోంది నిప్పైన తన ముందు నిలబలేదని అంటోంది దేవుడినైనా ఎదురించేటి బలమే తనకుందంటోంది ప్రేమ కానిస్టేబుల్స్ రోడ్ నెంబర్ 12 జూబ్లీల్స్ లో పోకరీల బెడద ఎక్కువగా ఉందట. అక్కడికి మన కానిస్టేబుల్స్ పంపించండి. ఎవడన్నా అల్లరి చేస్తే అక్కడికక్కడే విరిచేయండి. ఓకే? ఏంటి ఆఫీస్ లోపల ఉండాల్సిన వారు బయట ఉన్నారు? మీ జీప్ రాలేదా? చిన్న రిపేర్ వచ్చింది. నేను డ్రాప్ చేస్తాను రండి. థ్యాంక్స్. కాస్త వెయిట్ చేస్తే వస్తుంది. ఇప్పటికే చాలా కాలం వెయిట్ చేశారు. ఐ మీన్ జీప్ గురించి కాదు నేను అన్నది. మరి దేని గురించి? జీవితం గురించి. ఇంకెన్ని సంవత్సరాలు మీరు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు? ఇంకా ఏం అనుకోలేదు. అవసరం లేదనా? ఆప్యాయంగా అన్నం పెట్టే అమ్ముంది, నచ్చిన అమ్మాయి ఇంకా దొరకలేదు. ఒకవేళ అలాంటి అమ్మాయి దొరికితే? దొరికినప్పుడు ఆలోచిస్తాను. నన్ను అడుగుతున్నారు సరే, మరి మీరేం ఆలోచించలేదా? నేను ఆలోచించనక్కర్లేదు. వై? నీ కోరుకున్న మనిషి నాకు అందుబాటులోనే ఉన్నాడు. ఏదో ఒక రోజు ఊ అనకపోతాడా? బాయ్. బాయ్. పట్టపగలు పెళ్లి మంటపంలో పెళ్లి కూతురు హత్య, హంతకుడెవరో కనిపెట్టలేని పోలీసులు. మీ వల్ల ఏమవుతుందిరా? ఈ డిటెక్టివ్ వల్లే అవుతుంది. అటాక్ టు పోలీస్ స్టేషన్. కమాన్ మురళి, కూర్చో. థ్యాంక్ యూ. మ్యారేజ్ సీడీ తెప్పించాను, చూద్దాం. పెళ్లికొచ్చిన అందరినీ విచారించాం, ఇతనొక్కడనే విచారించాలి. కానీ ముఖం సరిగ్గా కనిపించడం లేదు. ఇతన్ని అనుమానించొచ్చు. ఆఫ్ కోర్స్, అతను గెస్ట్ కాదని ఎలా చెప్పగలం? చెప్పలేము, కానీ ప్రయత్నిస్తే. గుడ్డివాని విచారించి ఏం లాభం? అతను ఎలా గుర్తుపడతాడు? ట్రై చేద్దాం. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. బ్లైండ్ మ్యాన్ ని తీసుకురండి. ఓకే మేడం. చూడు, మన ఇన్వెస్టిగేషన్ ఇంకా ఫాస్ట్ అవ్వాలి, లేకపోతే మన నమస్తే. మీరు లావణ్య పెళ్లికి వచ్చారు కదా? అవును సార్. ఆ అమ్మాయికి నేనే సంగీతం నేర్పాను. చాలా మంచి అమ్మాయి సార్. ఎంతో ఫ్యూచర్ ఉంది. అన్యాయంగా హత్యకు గురైంది. అన్నట్టు ఆ రోజు మీరు ఓ వ్యక్తిని ఢీకొన్నారు. అతను మిమ్మల్ని పడిపోకుండా పట్టుకున్నాడు. అవును సార్. అతన్ని గుర్తుపట్టగలరా? తప్పకుండా గుర్తుపట్టగలను. అతనిది కండలు తిరిగిన శరీరం, ఉక్కులాంటి బాడీ. మీరు అతన్ని ఎలా గుర్తుపడతారు? మీరెవరు? ఎస్ఐ మురళి గారు. కళ్ళు లేని గుడ్డి వాళ్ళం. స్పర్శ ద్వారా ఎవరినైనా గుర్తించగలం. చూడండి, అనుమానితుల్ని స్టేషన్కు పిలిపిస్తాం. మీరొచ్చి వాళ్ళని గుర్తించాలి. అలాగే సార్. ఒక్కసారి మాట ఇస్తే మాట తప్ప మాకురా, నమ్మినోడి నమ్మకాన్ని వమ్ము చెయ్యబద్దురా, పక్కవాడి జోలికప్పుడు నువ్వు పోనే పోకురా, అడ్డమొచ్చి నోడి టాపులేపి మరి చూపరా. ఎన్ని తారలున్నా అరే పెళ్లి కూరై పోతురా, ఎంత మోగుతున్నా అరే ఖర్చు కనుక మవుతురా. జరగ 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 జరగ. ఆ మర్డర్ కేసు నువ్వే చూస్తున్నావు అనుకుంటాను. అవును సార్, కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తవుతుంది. ఎవరా నువ్వు? నేను ఎవరా?
బాణం వేసినట్లుగా చేశాడంటే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు మనవడేమో. నో, ఛాతీ బిగబట్టి సంకెళ్ళు తెంచినట్లు చేశాడంటే వీరపాండ్య కట్టబ్రహ్మన్ వంశం వాడై ఉంటాడు. నో 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 సిబిఐ ఆఫీసర్. నో. రై, పట్ట పగలు పెళ్లి పందిట్లో ఒక ఆడ కూతుర్ని నవ్వ వధువుని చంపితే మీరేం చేస్తున్నారు? ఎస్, మీ వల్ల ఏమీ కాదని తెలుసు, అందుకే నేనొచ్చా. అంటించకు, అలాగే ఉంచు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటాను. అబ్బా, అమ్మా, అయ్యా, అమ్మా. కర్మ కర్మ కర్మ, లోపల వీర లెవెల్లో బిల్డప్ ఇచ్చా. ఏం జరుగుద్దో ఏమో, కస 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 నరికేస్తారేమో. ఎలా పట్టుకోవాలబ్బా? హంతకుడు అమ్మాయిని చెబుతున్నాడు కాబట్టి ఒక అందమైన అమ్మాయిని ఎరవేయాలి. కానీ అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? అమ్మాయిలు, అమ్మాయిలు, వచ్చే అమ్మాయిలు. నమస్తే సార్. మొన్నటి జూబ్లీ హిల్స్ దొంగతనం కేసు ఏమైంది? నేరస్తుడు దొరికాడు సార్. ఇంట్రాగేట్ చేసి త్వరలో రిపోర్ట్ ఇస్తాం సార్. సరే, ఒకడు బాంబేకి బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్టు తెలిసింది. వాడు 2 వీలర్ మీదుగా ఇటువైపు వెళ్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. అలాగే సార్. మిస్టర్ సుబ్బు, మనం ఎలాగైనా సరే వాడిని పట్టుకొని సిఐ గారి దృష్టిలో మనం హీరోలైపోవాలి. అంటే ఇప్పుడు జీరోలు అండి. అది తెలియవద్దు. ఇటు వెళ్లే ప్రతి మోటార్ సైకిల్ ని జాగ్రత్తగా చెక్ చేయాలి. స్కూటర్ వదిలేయాలండి. అది కూడా 2 వీలరేరా. మరి అదేనండి మీకు నాకు తేడా. ఏటో ఇప్పుడు స్కూటర్ వెనకాల స్టెఫినీ ఉంటది కదండి, అప్పుడు అది మరి 3 వీలర్ అయింది కానీ 2 వీలర్ ఎలాగైందండి? యు ఆర్ రైట్. సరేవో, అది తెలివి. నోర్మై. అవును రోయ్, నా దగ్గర పని చేస్తున్నందుకు నా తెలివితేటలు నీకు కూడా వస్తున్నాయి. అవును సార్, నేను మోటార్ సైకిల్ డ్రైవ్ చేసేటప్పుడు మీరు వెనకాల కూర్చుంది కదా సార్, అందుకని మీ తెలివితేటలాగా వచ్చేస్తాయి సార్. అదేలా? వెరీ సింపుల్ సార్, మీ మోకాలు నాకు తగులుతూ ఉంటాయి కదా సార్, అందులో నుంచి వచ్చేస్తాయండి. ఓ, ఆ విధంగా వస్తున్నాయి. అయితే ఇక మీదట మోటార్ సైకిల్ డ్రైవింగ్ నేనే చేస్తాను, నువ్వు నా వెనక్కి కూర్చో. దరిద్రం వదిలిపోద్దులండి. మీ తెలివే తెలివి సార్. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం. నెత్తిన మూట పెట్టుకుని వస్తున్నాడు వాడెవడో చూడవా. స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప ఇలా ఆపేసారేమిటి అయ్యప్ప? మా అయ్యగారి పేరు అయ్యప్ప కాదు, దొన్నల పోతురాజు. దీక్షలో ఉన్నాను కదా అయ్యప్ప, అందుకే అందరినీ అయ్యప్ప అని పిలుస్తాను అయ్యప్ప. అయ్యప్ప, మరి నీ గడ్డం ఎక్కడా? వృత్తి గడ్డమని పెంచలేదు అయ్యప్ప. ఓహో, మరి ఆ తల మీద ఏమిటి? ఇరుముడయ్యప్ప. ఇరుముడు. శబరిమలై వరకు ఇలాగే వస్తానని మొక్కుకున్నానయ్యప్ప. ఓ, అయితే ఆ ముడి కాస్త విప్పు. మధ్యలో విప్పకూడదు అయ్యప్ప. విప్పితే కళ్ళు పోతాయి, కనీసం కాళ్ళు అన్నా పోతాయి. అయ్యప్ప స్వామి చాలా పవర్ఫుల్ గాడు సార్, ఆయనతో పెట్టుకోవచ్చు సార్. నాకు తెలుసులేవో. సరే, ఆ మూట విప్పొద్దు గాని పైన కట్టు. పైన ఎందుకు అయ్యప్ప? మిస్టర్ అప్పు, పైన ఎందుకు కట్టాలో చెప్పు. ఎందుకో నాకు అర్థం అవట్లేదండి. దట్ ఈస్ దున్నల పోతు రాజు. నీకే కాదు ఎవరికి అర్థం కాను. 50 కట్టు. ఎందుకయ్యప్ప? ఎందుకంటే నీకు హెల్మెట్ లేదు. ఏం తెలియదు సార్, మీకు సీఏ ప్రమోషన్ వచ్చేస్తా సార్. కట్టు 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 కట్టు. నెత్తి మీద ఇరుముడుంది కదయ్యప్ప, ఇంకా హెల్మెట్ ఎక్కడ పెట్టుకోవాలయ్యప్ప? నీకు సమాధానం చెప్పవలసిన అవసరం మా డిపార్ట్మెంట్ కు లేదు అయ్యప్ప. 50 కట్టు అయ్యప్ప. ఇదిగోండి అయ్యప్ప, రసీదు ఇప్పించండి అయ్యప్ప. రిటర్న్ లో ఇస్తారండి అయ్యప్ప, మీరు వెళ్ళండి అయ్యప్ప. అలాగే అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప. శరణం అయ్యప్ప. వీడెవడ చూడు. అదిగో ఆ స్కూటర్ ఆపు. ఆపు. నమస్తే సార్. నమస్తే. పేరేమిటి? బంగారం. మోటేమిటి? సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుకుందండి. మరే లేదు, ఈ మధ్యన ఒక సినిమాలో ఒక ఇన్స్పెక్టర్ ఆలి బండి మీద ఇసుక బస్తా తీసుకెళ్లిపోతుంటే ఎంతసేపు ఇసుక బస్తా గురించి అడిగాడు కానీ బండి గురించి అడగలేదు. అటు అలా బళ్ళన్ని ఎత్తుకెళ్ళిపోయాడు, అందుకు అడిగాను.
మాట మార్చకు. మూటలో ఏమిటి? పంచదార. పందారా అయితే నాకు ఏది కాదే. మరి ఎక్కడికి తీసుకెళ్తున్నా? బొంబాయి. ఇప్పుడు ముంబై అంటున్నారులే. ముంబాయో బొంబాయో పంచదార అక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నావు? చల్లడానికి. చల్లడానికా? ఎక్కడా? చీమల పుట్లు. చీమల పుట్లోనా? ఎందుకు? ఎందుక? పంచదార దొరకదామయ్యా బొంబాయిలో? ఎందుకు దొరకదు? ప్రపంచం అంతా దొరుకుతుంది. ముంబైలో పంచదార తీసుకెళ్లి చీమల పుట్లో వేస్తే చీమలకు జలుబు చేస్తుంది. అన్నం కాదే, వెళ్ళట్టు నడుగు. చీమలకు జలుబు చేస్తుందని 700 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి పంచదార జల్లుతున్నావు అంటే రాంగం లేదు సార్, మొత్తం అంతా రైటే. నాకేదో డౌట్ గా ఉంది. అయితే మూట చెక్ చేయమంటారా? అక్కర్లేదు. సి బుక్ ఉందా? ఉంది సార్. లైసెన్స్? ఇదిగో లైసెన్స్. పొల్యూషన్ సర్టిఫికేట్? ఇక్కడ ఉంది చూడండి. ఇన్సూరెన్స్ ఉందా? ఇదిగో తీయమంటారా? నౌ యు కెన్ గో. సార్ థ్యాంక్ యూ. టేక్ యువర్ లైసెన్స్. వెళ్ళు వెళ్ళు. 700 కిలోమీటర్ల దూరం పంచదార బొంబాయి. హిడియట్స్. ప్రేమ ముసుగులో ఇలాగే 4 రోజులు తిరగటం, తర్వాత మోసపోవడం. ఎవరిని వదలదు. అందరిని అరెస్ట్ చేయండి. మురళి, అరే మురళి, నేను వేణుని. షీజ్ హేమ. నమస్తే అండి. నమస్తే. ఇద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నావురా? ఐసి. ఏంట్రా వేణు, కాలేజీలో అమ్మాయిలు వెంటపడినా ప్రవరాఖ్యుల్లో పారిపోయేవాడివి. నీకేమైందిరా? అది లుక్ మిస్ హేమ, మా వేణుగాడిది చిన్నపిల్లాడి మనస్తత్వం. చాలా మంచివాడు. బ్రిలియంట్ ఇన్ స్టడీస్ అండ్ హ్యావింగ్ ఏ గుడ్ కెరీర్. అందుకేనండి ఆయన అంటే నాకు ప్రాణం. హేమ కూడా తక్కువేం కాదురా. కంప్యూటర్ కోర్స్ చేసింది. అమెరికా వెళితే నెలకు 5 లక్షల దాకా సంపాదిస్తుంది. గుడ్. అయితే అర్ధాంగితో అమెరికా వెళ్తావన్నమాట. మమ్మీ డాడీని వదిలి నేనెందుకు వెళ్తానురా? ఆమెకు ఈ విషయం ముందే చెప్పాను కదా హేమ? అవునండి, ఆయన కోసం నేను వెళ్ళను. దట్స్ గుడ్. అయినా అమెరికాలో ఉన్నదేమిటి, ఇండియాలో లేనిదేమిటి? థ్యాంక్స్ రా. ఇక మేము వెళ్ళొచ్చా? బైక్ ఏం తెచ్చినట్లేదు, నా జీప్ లో డ్రాప్ చేయనా? వద్దురా బాబు, సరదాగా నడిచే వెళ్తాం. నీ జీప్ లో మమ్మల్ని ఎవరైనా చూస్తే అదే కేసు అనుకుంటారు. ఓకే. విష్ యూ ఎర్లీ వెడెడ్ లైఫ్. థ్యాంక్ యూ. బాయ్ రా. సుందరి కంపెనీ ఇదేనండి? ఇదే కానీ ఆ ఉంగరాలు ఇక్కడ పెట్టి లోపలికి వెళ్ళండి. ఎందుకని? ఎందుకంటే లోపల అయస్కాంతాలు ఉన్నాయి, లాగేస్తాయి. నేను డిటెక్టివ్ని. నువ్వు డిటెక్టివ్ అయినా ఢిల్లీ కంపీ అయినా లోపలికి వెళ్తే అంతే సంగతిలో. నీవు కూడా అలాగే పోయినా? రండి రండి, కూర్చోండి. థ్యాంక్స్ అండి. నెంబర్ 32, 36 రెండే ప్యాసింజర్ వచ్చాడు. ప్రస్తుతానికి వీళ్ళే ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా అవుట్డోర్ వెళ్ళారు. వీళ్ళలో మీకు ఎవరు నచ్చారో సెలెక్ట్ చేసుకోండి. నేను అందుకోసం రాలేదండి. మరి ఎందుకోసం వచ్చావు? టీవీ వాడివా, జర్నలిస్ట్వా? నేను డిటెక్టివ్ని. డిటెక్టివా? మేం పోగొట్టుకున్నది వెతికినా దొరకదులే. అంటే నేను ఒక కేసు పరిశోధనలో ఉన్నానండి. నాకు ఒక అందమైన అమ్మాయి 4 రోజులు కావాలి. నెల రోజులు కాంట్రాక్ట్. మీరు వెళ్ళి నెంబర్ 18 పంపించండి. ఏది ఇంకా రావట్లేదు. నెల రోజులంటే ఖర్చు కాస్త ఎక్కువనే అవుతుంది. మరి అమ్మాయి నచ్చితే ఓకేనండి. అమ్మాయి పేరు చంద్రముఖి, ఫ్రెష్ క్యాండిడేట్. మరి మీకు నచ్చినట్టేనా? బాగుంది. చంద్రముఖి డాన్స్ ఏమైనా వచ్చా?
డాన్స్ అంట ఒక స్టెప్ అయితే పోలే. నాకు డబ్బులు ఓకే. ఏందాక గిరాకీ? అది నేను చెప్తాను. నేను కేసు పరిశోధనలో ఉన్నానండి. దాంతో మీరు ఒకరిని బుట్టలో వేసుకోవాలి. సరే సరే, కండిషన్లు గిట్లా అక్క మాట్లాడుతుంది. అలాగే. కండిషన్లు ఏంటండి? అమ్మాయి ఫారిన్ సిగరెట్లు మాత్రమే తాగుతుంది. అది రోజుకు 3 పెట్టెలే. పొద్దున్నే పాయ, మధ్యాహ్నం బిర్యానీ, చేపల పులుసు తప్పనిసరిగా కావాలి. రాత్రికి స్కాచ్ ఫుల్ బాటిల్. అంతే. వాడిని పట్టుకోవాలి కదా. పర్లేదండి. ఓకే ఓకే. తండ్రి ముస్లిం, తల్లి హిందువు, పాప ఇండియన్. లవ్ మ్యారేజ్లన్నీ ఇలాగే అయితే మన దేశం మత సామరస్యంతో అభివృద్ధి చెందుతుంది. బట్ కథలన్నీ కంచికి చేరు, ముళ్ళ కంచెలకు చేరుతున్నాయి. ఇంత అందమైన అమ్మాయిని ఎదురుగా పెట్టుకుని నాలోని అందాలను చూడకుండా అలా పిచ్చిగా దిక్కులు చూస్తావేంటి? అదే మన పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను. రే శ్యామ్, రే అమెరికా నుంచి ఎప్పుడు వచ్చావురా? నేను వచ్చి 10 రోజులైందిరా. షీజ్ హేమ, మై వుడ్ బి. ఏంట్రా పెళ్లి చేసుకోనని భీష్మించి కూర్చున్నవాడివి బ్రహ్మచారిగానే ఉండిపోతావు అనుకున్నాను. నా బ్రహ్మచర్యాన్ని హేమ బ్రేక్ చేసిందిరా. ఐ లవ్ హర్, ఐ లైక్ హర్. అవునండి, ఈ మధ్య పరిచయం అయింది. ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేకపోతున్నా. చూడండి హేమ గారు, మా వాడిది పిల్లవాడి మనస్తత్వం. వాడికి అన్ని మీరే చూసుకోవాలి. అందుకేనండి శ్యామ్ అంటే నాకు ప్రాణం. గుడ్. పెళ్ళయ్యాక అమెరికా వెళ్తారా? పెళ్ళయ్యాక అమెరికా వెళ్తారా? మా పేరెంట్స్ నన్ను వదిలి ఉండలేరు. అయినా శ్యామ్ కోసం ఎలాగైనా ఒప్పించి తనతో అమెరికా వెళ్తాను. హేమకు నేనంటే ఎంత ప్రేమో తెలిసిందా? వెల్, మంచి అండర్స్టాండింగ్ ఉన్న ప్రియురాలు భార్య కాబోతుంది. అన్నట్టు ఛానల్లో కలిసాం కదా, రేపు మా ఇంటికి లంచ్కి రండి రా. ఓ సారీరా. ఈవినింగ్ ఫ్లైట్ కి నేను హేమ యూఎస్ వెళ్తున్నా. పెళ్ళయ్యాక దంపతులా వస్తాం. మరి పెళ్ళెప్పుడు రా? ఎప్పుడునా? 1 వీక్ లోనే. రిసెప్షన్ ఇక్కడే, తప్పకుండా రావాలి. షూర్, తప్పకుండా వస్తాను. ఓకే. హలో. ఏం జరిగింది డాక్టర్? సూసైడ్ అటెంప్ట్ చేశాడు. సమయానికి తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది. గాడ్, ఇప్పుడు కండిషన్ ఓకే, బట్ బాగా డిప్రెషన్ లో ఉన్నాడు. ధైర్యం చెప్పండి. ఎందుకురా ఇలాంటి పిచ్చి పని చేశావు? ఏమో నన్ను కాదని అమెరికా వాడితో వెళ్ళిపోయిందిరా. పోతే పోనీరా, లోకంలో ఆడవాళ్లే లేరనుకున్నావా? ప్రేమను మనసారా ప్రేమించాన్రా. షిట్, ప్రేమ 1 సైడ్ కాదురా, ఇద్దరికి ఉంటేనే ప్రేమ, లేకపోతే ప్యాషన్. నేను చచ్చిపోయే ముందు ఒక్కసారి హేమను చూడాలరా. డోంట్ బి ఫూలిష్. నీకేం కాదురా, యూ విల్ బి ఆల్ రైట్.
నువ్వు బాగుండాలరా. బాగుండాలన్నా హేమను చూడాలరా. హేమా హేమా షీజ్ అ చీటర్. నీకు చీటర్ అనిపించొచ్చురా, కానీ హేమ నా హార్ట్ రా. ప్లీజ్ ఒక్కసారి నా కోసం తీసుకురారా ప్లీజ్. తీసుకొస్తానురా నీకోసం. రానంటుందేమోరా. యూ డోంట్ వరీ, నేను తీసుకొస్తాను. మురళి రానంటే భయపెట్టో కొట్టో తీసుకురాకురా. హేమ ఏమాత్రం బాధను తట్టుకోలేదురా ప్లీజ్. అలాగేరా, అలాగే. మురళి నేను వేణుని. షీజ్ హేమ మై వుడ్ బి. ఇద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? ఆయన అంటే నాకు ప్రాణం, శ్యామ్ అంటే నాకు ప్రాణం. హేమ కూడా తక్కువేం కాదురా. కంప్యూటర్ కోర్స్ చేసింది. అమెరికా వెళితే నెలకు 5 లక్షల దాకా సంపాదిస్తుంది. మమ్మీ డాడీని వదిలి నేనెందుకు వెళ్తానరా? ఆమెకు ఈ విషయం ముందే చెప్పాను కదా హేమ. అవునండి, ఆయన కోసం నేను వెళ్ళను. శ్యామ్ కోసం ఎలాగైనా ఒప్పించి తనతో అమెరికా వెళ్తాను. శ్యామ్, మీరు ఈ టైంలో నీతో మాట్లాడాలి. రండి. కూర్చోండి. త్వరగా మాట్లాడండి. నేను శ్యామ్ యూఎస్ వెళ్తున్నాం. వేణు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. తెలుసు. ఇప్పుడు సావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఐ పిటీ హిమ్. నిన్ను చూడాలని ఆరాటపడుతున్నాడు. చెప్పాను కదా నేను శ్యామ్తో యూఎస్ వెళ్తున్నానని. నువ్వు వేణుతో తిరగలేదా? నేను కాదనలేదే. వాడికి నువ్వంటే ప్రాణం. అలాగా? అయితే నాకు చాలా గర్వంగా ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నువ్వు లేనిదే వాడు బ్రతకలేడు. నా స్టేటస్ కి అతను సరిపోడు. నువ్వు అతన్ని ప్రేమించానన్నావు. ప్రేమ? వాట్ ఎ ఫన్నీ వర్డ్. మీరు ఇంకా ఏ శతాబ్దంలో ఉన్నారండి? ప్రేమ అనే టైం బార్డు సెంటిమెంట్ కోసం బంగారు భవిష్యత్తును కాలదన్నుకోవడం గత ఆడదాని బానిసత్వం. ఇప్పుడు స్త్రీ ఎదిగింది, చంద్రమండలం అంతా ఎత్తెదిగింది. ఇంకా ఈ ప్రేమ దోమ ఏంటి? ఇట్స్ ఆల్ ట్రాష్. నువ్వు నీ శరీరాన్ని కూడా అతనికి అర్పించావు. అది కాదనగలవా? నేనేం పిరికిదాన్ని కాదు కాదంటానికి. నేను 2006 లో బతుకుతున్న ఆడదాన్ని. అంటే పెంపుడు కుక్కని ముద్దు పెట్టుకుంటాం, అంత మాత్రాన ఆడదాని పవిత్రత పోతుందా? సరదాకి సినిమాకి వెళ్తాం, థ్రిల్ కోసం జైంట్ వీల్ ఎక్కుతాం, అలాగే కోరిక కలిగితే సెక్స్ చేస్తాం. అందులో తప్పే లేదే. ఇదొక అందమైన అనుభవం, శరీరానికి సంబంధించింది. ఇట్స్ ఆల్ జస్ట్ ఎ థ్రిల్ ఆర్ ఏ బయాలజికల్ నీడ్. కేవలం శరీర వాంఛ. తీర్చుకుంటే తప్పేంటి? Yes, you are right. I'm totally wrong. You are correct. Yes, you are correct. Anyhow, bon voyage.
నాకు ఇలాంటివి పడవు. నిన్న అద్దెకి తీసుకొచ్చింది ఒక బృహత్తరమైన పనికి. వేస్ట్ కాడు. సరే నాకు ఆకలి అవుతుంది, ఫుడ్ కావాలి. 2 ఇడ్లీ ఒక వడ తీసుకురా. ఏంది 2 ఇడ్లీ ఒక వడనా? నాకు ఫుల్ ప్లేట్ బిర్యానీ కావాలి, తందూర్ చికెన్ కావాలి, చికెన్ ఫ్రై కావాలి, చేపల పులుసు కావాలి, చేపల ఫ్రై కావాలి, ప్రాన్స్ కావాలి, క్రాబ్ కావాలి. ఇప్పటికి ఇవి చాలు, ఆకలి అయితే లేదు, వెళ్ళి తీసుకురా. ఆకలి వేయకుండానే ఇన్నా. ఆకలి వేస్తే పచ్చి నెత్తురు తాగేస్తావా? ఏమో తాగుతానేమో, గిన్నెలో ఒక్కడి దగ్గరే నేను ఒప్పుకోను. పోయి తీసుకురా. వద్దు తల్లి, తెస్తా. కర్మ చచ్చిండు. గెట్ ఆన్ రండి, త్వరగా రండి. బుక్ ఉందా? లేదు. ఇన్సూరెన్స్ ఉందా? పొల్యూషన్ సర్టిఫికెట్ ఉందా? లేదు. లేదా? అన్నిటికి కలిపి ఎంతో చెప్పండి, ఫైల్ కడతాను. 1000 రూపాయలు, ఎస్ఐ గారికి ఇస్తే 500. దట్స్ ఆల్. ఇదిగో 500. అక్కడ ఇక వెళ్ళొచ్చా? తమరు ఇంకెళ్ళొచ్చు. ఆఫీసర్లు ఉండబట్టి మా పని హాయిగా ఉంది. వస్తామండి. సర్లే. హలో హలో, కంట్రోల్ రూమ్. AP21U9969 అనే వైట్ సుమో దొంగతనం చేయబడింది. ఓవర్. AP21U9969 జీప్ దొంగతనం జరిగిందంట. వస్తే ఆపు. ఏంటండి ఆపేది? ఇప్పుడు వెళ్ళింది ఆపండి. ఓకే ఓకే, అలాగే. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్ టు యూ మిస్టర్ బంగారా. ఈసారి చిక్కావు. మళ్ళీ ఆ మూటలో పంచదారేనా? పంచదారే. ఇక్కడ నుండి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంబైలో ఉన్న చీమల పుట్టక దొరటానికి వెళుతున్నావు. చీమలకి జలుబు చేయకుండా ఉండడానికి. వీడేదేదో చెప్తున్నాడు, ఏదేదో చేస్తున్నాడు. సంథింగ్ ఈజ్ రాంగ్. నాకు డౌట్ గా ఉంది సార్. అది బ్రౌన్ షుగర్ ఏమో చెక్ చేస్తాను సార్. చెక్ చేయి. నీ పని చెప్తాను. సార్,
ఇది బందారే సార్. ఇంకా నన్ను వెళ్ళొచ్చా? ఏంటా తొందర? ఏం లేదు, చెవు నా కోసం అక్కడ వెయిట్ చేస్తుంటా. అన్నం కాదు, వచ్చి చూడు. అరవకండి, ఆరోగ్యం పాడవుతుంది. నౌ యు కెన్ గో. థాంక్యూ సార్. సార్ మీలాంటి ఆఫీసర్ ఉంటే నాలాంటి వాళ్ళకి ఎంత సౌలభ్యం. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా బందరు చేస్తాను, రెడీగా ఉండు. సార్ ఈరేంటి సార్, 700 కిలోమీటర్లు అంటాడు, బొంబాయి అంటాడు, పంచదార అంటాడు, సేవలు అంటాడు, మళ్ళీ సేవలో పువ్వు పెట్టాడు సార్. ఆ మర్డర్ జరిగిన దగ్గర 2 పాస్పోర్ట్లు, వీసాలు దొరికాయి. అందులో ఒకటి మర్డర్ కాబడ్డ హేమాది, రెండవది శ్యామ్ అనేవాడిది. అవును సార్. మర్డర్ జరగగానే శ్యామ్ అనేవాడు పారిపోబోయాడు. యామ్ ఐ రైట్? వాడికి మర్డర్తో సంబంధం లేకపోతే నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చేవాడుగా. కానీ అతనికి హేమతో పెళ్లి నిశ్చయమైందని ఎవిడెన్స్ చెప్తుంది. అతనెందుకు చంపుతాడు? ఆ అమ్మాయి క్యారెక్టర్ అంత మంచిది కాదని నా ఎంక్వైరీలో తెలిసింది. దాని మీద గొడవ జరిగి ఈ మర్డర్ చేసుండొచ్చుగా. మీ అనుమానం కొంతవరకు కరెక్టే. ఈ హత్య కూడా పూర్వం హత్యలాగే జరిగింది. కానీ పూర్వపు హత్య జరిగినప్పుడు శ్యామ్ ఇండియాలో లేడు అని మనం అనుకుంటే సరిపోతుందా? అందుకే మనం వాడిని ఇంట్రోగేట్ చేస్తే నిజం తెలుస్తుంది. అమెరికాలో అయితే ఇలా అనవసరంగా కొట్టే డ్యామేజ్ క్లెయిమ్ చేస్తాం. సర్లేరా అమెరికా, ఆ అమ్మాయిని ఎందుకు చంపావో మర్యాదగా చెప్పరా. ఎన్నిసార్లు చెప్పాలి నేను చంపలేదని? ఎవరు చంపారు? చంపినవాడు వేరేవాడు. ఎవడు వాడు? వాడెవడో నాకు తెలీదు. ప్లీజ్ నన్ను వదిలేయండి. వదిలిపెడతారా? నువ్వు వాడు కలిసి ఎందుకు చంపారో చెబితే అప్పుడు వదిలిపెడతావరా? ఆ రోజు నేను లోపలికి వెళ్తుంటే స్టెప్స్ దగ్గర ఒక అతను ఇంట్లోంచి బయటకు వెళ్ళాడు. నేను లోపలికి వెళ్ళి చూస్తే శవమై ఉంది. అతన్ని చూస్తే నువ్వు గుర్తుపట్టగలవా? గుర్తుపట్టగలను. అతని రూపం ఇంకా నా మదిలో మెదులుతుంది. చూస్తే తప్పనిసరిగా గుర్తుపట్టగలను. నన్ను వదిలేయండి.
హేమను మర్డర్ చేసింది నువ్వే కదా? అవును, నేనే మర్డర్ చేశాను. నీలాగా అమెరికాలో డాలర్లు సంపాదిస్తూ ఇండియాలో మీకు నచ్చిన ఆడపిల్లల్ని అమెరికా ఎరవేసి ఎగరేసుకుపోతున్నారు. వయసులో ఉన్న వాళ్ళ ప్రేమ గురించి కానీ ప్రేమించిన వాళ్ళ గురించి కానీ మీకు అక్కర్లేదు. డాలర్లతో డార్లింగ్లను కొనుక్కునే మీ దుర్మార్గం వల్ల నా ఫ్రెండ్ సూసైడ్ అటెంప్ట్ చేశాడు. హేమ వేణుని ప్రేమించింది, పెళ్లి చేసుకుంటానంది. నీ మోజులో పడి వాణ్ణి కాదంది. నాకు తెలియదు. సావు బతుకుల్లో ఉన్న నా ఫ్రెండ్ వేణుని చూడడానికి రమ్మంటే రాను పొమ్మంది. అందుకే దాన్ని చంపేశాను. నన్ను క్షమించు ప్లీజ్. హేమను మర్డర్ చేసింది నువ్వేనని చట్టానికి ఆధారాలున్నాయి. నీకు తెలుసు నేనే హేమను చంపానని. అందుకే నువ్వు బతకడానికి వీల్లేదు. నన్ను చంపదు ప్లీజ్. ప్లీజ్ నన్ను చంపదు ప్లీజ్. నన్ను వద్దు వద్దు వద్దు. నీకు దండ పెడతాను ప్లీజ్. నన్ను వదిలే ప్లీజ్. వద్దు నన్ను చంపదు. వద్దు నన్ను చంపదు. వద్దు 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 వద్దు. వెల్కమ్ బ్యాక్. వరుస హత్యలతో నగరాన్ని బెంబేలెత్తిస్తున్న హంతకుడి ఆచూకీ ఇంతవరకు పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఈ హత్యలన్నీ ఒకే వ్యక్తి కేరళలో కిండి అనే పురాతనమైన మార్షల్ ఆర్ట్ పద్ధతిలో చేస్తున్నట్టు రూఢి అయింది. ఈ విషయమై అసెంబ్లీలో పెద్ద దుమారం చెలరేగింది. ఐజీ గారు హంతకుడికి సంబంధించిన కొన్ని క్లూలు దొరికాయని, త్వరలోనే అతన్ని పట్టుకుంటామని చెప్పారు. హంతకుడిని పట్టుకోవడం కోసం ప్రత్యేక శిక్షణ పొందిన కేంద్ర ప్రభుత్వ పోలీసులు కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఒరే మురళి, ఏం మావయ్య? అమ్మాయి గాజులు కొనుక్కుంటుందట, చార్మినార్ దగ్గర తీసుకెళ్ళరా. చూస్తున్నావు కదా మావయ్య, నాకు వీలు పడదు. అమ్మా నువ్వు తీసుకెళ్ళండి. అక్కడంతా మోసం అంట బావా. నువ్వు వస్తే కరెక్ట్ రేట్కి ఇస్తారు. వెళ్దాం బావా. నువ్వు కొనే గాజులకి లక్షలేం పోవు గాని మావయ్య మీరు తీసుకెళ్ళండి. అదంతా ముచ్చటపడి అడుగుతుంటే కాదంటావేంట్రా? ఓ గంట సేపు తీరిక చేసుకోలేవు? అమ్మా న్యూస్ చూస్తున్నావుగా, ఆ హంతకుని పట్టుకునే వరకు మా డిపార్ట్మెంట్ కు కాఫీ తాగి తీరిక కూడా లేదు. పోన్లేమ్మా, వాడి ఉద్యోగం అలాంటిది. ఇప్పుడంటే ఏకాకిగా ఉన్నావు సరే, రేపు పెళ్ళాక కూడా ఇలాగే తప్పించుకుంటావా? ఒరే మురళి, ఈసారి లగ్నాలు పెట్టుకునే వరకు ఇక్కడి నుంచి వెళ్ళదలుచుకోలేదు. అదేంట్రా కాఫీ వదిలేశావు? ఇష్టంగా లేదమ్మా. అమ్మాయి వాడికి ఇష్టం లేదండి, పెళ్ళా కాఫీనా? కాఫీనే అన్నయ్యా, నచ్చలేదేమో. ఇంకా ఎంతసేపు? ఎవరిని పడేయాలన్నా చిన్న ఈలేసి కన్ను కొడితే ఆడే సొంగ కార్చుకుంటే ఎంటొస్తాడు. నోర్మి, మనకు కావాల్సింది మర్డర్ చేసిన వాడు. అయితే గొప్పేంది? మర్డర్లు చేసేవాడైనా మంచం కాడికి వచ్చేసరికి కుక్క పిల్లల తోక ఆడించాల్సిందే. ఊరుకుంటావా? అటు చూడు. ఇదిగో అటొస్తున్నాడే, వారి మీద నాకు అనుమానంగా ఉంది. వెళ్ళు వెళ్ళిపో అంతే. జేబులో 3000 ఉన్నాయా? ఉన్నాయి. ఓ అయితేరా ఉన్నాయని చెప్పాగా. ఇదేంటిది? పట్టుకోమంటే బిజినెస్ మాట్లాడుతుంది. మీ నాన్న పోయిన దగ్గర నుంచి మనల్ని పోషించింది మీ మావయ్యేరా? ఆ సంగతి మర్చిపోయావా? నేనంత విశ్వాసం లేనివాడి కాదమ్మా. అది కాదురా, లక్ష్మి పుట్టిన దగ్గర నుంచి నీ భార్యని అందరం అనుకున్నాం. పెళ్లి పేరెత్తితే చాలు తప్పించుకు తిరుగుతున్నావు. అసలు నీ ఉద్దేశం ఏంట్రా? అది పుట్టినప్పుడే నీ పెళ్ళాం అనుకున్నాం. నాన్నెవరో తెలియని నాకు మావయ్య అయిన మీలోనే నేను నాన్నను చూసుకునేవాణ్ణి. నీకు గుర్తుందా? 7th చదివేదాకా లక్ష్మితో పాటు నేను కూడా మిమ్మల్ని నాన్న అని పిలిచేవాణ్ణి. లక్ష్మిని నేనెప్పుడు నా భార్యగా ఊహించుకోలేదు. అంటే ఏంట్రా? తొందరపడకమ్మా, వాడన్న దాంట్లో నిజం ఉంది. కానీ లక్ష్మి ఉద్దేశం. లక్ష్మి, మనిద్దరం కలిసిమెలిసి పెరిగాం. మనిద్దరి మధ్యన ఉన్నది స్నేహమే కాని మరొకటి కాదుగా. బావా, నీ మాటల్లో నిజం నేను కాదనలేను. నీ ఇష్టమే నా ఇష్టం బావా. లక్ష్మి మన ఇంటి ఆడపడచమ్మా. దానికో మంచి సంబంధం చూసి పసుపు కుంకాల కింద మన పొలాన్ని ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపిద్దాం. నీ అభిమానాన్ని మర్చిపోలేం. మరి నీ పెళ్లి మాట ఏంట్రా? కొందరెక్కాల్సిన రైలు జీవితకాలం లేట్ మావయ్య. అది కాదురా. రే మురళి,
బాబు అమ్మాయి
నమస్తే సార్. హాయ్ మురళి, కమాన్. ఇతనే మురళి, మమ్మల్ని ప్రమాదం నుండి కాపాడని చెప్పానే అతనే. చాలా థ్యాంక్స్ బాబు. 4 రోజులు ఇక్కడే ఉండి వేరే రూమ్ చూసుకుంటాను. నో 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 నో, ఎన్ని రోజులైనా సరే ఇక్కడే ఉండాలి. మా ప్రాణాలు కాపాడావు, నీకు ఆ మాత్రం సాయం చేసే అవకాశం మాకు ఇవ్వవా? అమ్మా లావణ్య, ఏంటి డాడీ? మురళి వచ్చాడు, అకామిడేషన్ చూడమ్మా. ఓకే డాడీ. రిలాక్స్. హాయ్ మురళి. హాయ్. కమాన్. చాలా థ్యాంక్స్ అండి. మురళి, నమస్తే, థ్యాంక్స్, సారీ ఇలాంటి ఫార్మాలిటీస్ అన్ని వదిలేయి. అలాగేనండి. ఈ అండి బండి అని పిలవటం మాని లావణ్య అని పిలు. ఓకే సరే. త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. ముందు మీరు వెళ్తే. నేనుంటే సిగ్గా? కాబోయే పోలీస్ ఆఫీసర్వి ఇంత సిగ్గైతే ఎలాగా? ప్లీజ్ లావణ్య గారు. హలో రమ్య, ఏంటి? జస్ట్ మినిట్. చెప్పవే. ఓకే ఓకే. ఏంటో డ్రెస్ స్పోర్ట్స్ మ్యాన్ లాగా? నాకిదే అలవాటు. యు లుక్ మ్యాన్లీ ఇన్ దిస్ డ్రెస్, యు నో. ఒక్కడనే కదా అని ఇలా ఉన్నాను. ఇక నుండి నువ్వొక్కడవే కాదు, నేను ఉంటాను. సో టుడే ఆన్వర్డ్స్ వి ఆర్ రూమ్మేట్స్. నీకేం కరమండి నా రూమ్మేట్ గా ఉండడానికి. లుక్, మమ్మీ డాడీ క్లబ్ నుండి ఇప్పుడు వస్తారు. వాళ్ళ వాలకం చెద్దు గండ్రా, నీకే అర్థం అవుతుంది. వాళ్ళ గురించి తెలుసుకోవాలిగా, త్వరగా రా. చూడు ఎలా తులుతున్నారో వాళ్ళు. Come on, darling. Come on. ఏంటి డార్లింగ్, మందు ఎక్కువైందా? అటు కాదు ఇటు. మీ నాన్నగారు సరే, మీ అమ్మగారు కూడా నాన్నకంటే ఒక పెగ్గు ఎక్కువే తాగుతుంది. ఆడాళ్ళు. అదే సివిలైజేషన్. తాగకపోతే తప్పే ఈ నాగరిక లోకంలో. చెప్పు, ఈ వాతావరణంలో ఒక మంచి ఫ్రెండ్ కోసం తప్పించడం తప్ప? తప్పు కాదు, నీ మనసు అర్థమైంది. వెరీ గుడ్. మనసే కాదు, మనిషిని కూడా. ఐ లైక్ యూ అండ్ ఐ నీడ్ యూ. ఏకంగున్నావంటే ఏమవుతుంది? తొందరపడుతూ ఏదో ఏదో అడిగింది. రేపింది జ్వాల, నా జత చేరి మోగించు బాజా.
చెంత చేరి మెల్లంగా తగ్గిస్తా నీ ఒంట్లో వేడి అట్టాగే ఓ భామ ఇక రాత్రిరంత జాతరేగా నీ చెంత చేరి ముగిస్త బాజా సొగసు కాడను నేనులే నీ సొగసులన్నీ దోచేస్తానే నీతోనే జతకట్టి ఉంటానే నేను తెల్లార్లు జాగారం చెయ్యాలి నేడు ముద్దు పెట్టి ముట్టుకోనా నువ్వు తీగలాగా అల్లుకోగా ఏకాంతంగున్నావంటే ఏమవుతుంది తొందరపడుతూ ఏదో ఏదో అడిగింది మోగించు బాజా ఏంటమ్మా అమ్మాయికి మ్యాథ్స్ ఎక్కిన దగ్గర నుంచి చాలా హ్యాపీగా ఉందండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. కమాన్. నేను ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. ఓ కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సెలెక్ట్ అయిన ఆనందం ఒకవైపు, మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళాలనే బాధ మరోవైపు. ట్రైనింగ్కి మనసు పెట్టి వెళ్ళలేకపోతున్నాను. అంటే ట్రైనింగ్ కి మనసు పెట్టకుండా వెళ్తున్నావు అన్నమాట. అలా అని కాదు. కమ్ ఆన్ యార్, బీ హ్యాపీ. ఇంకో 9 నెలల్లో నా ట్రైనింగ్ పూర్తవుతుంది. పోస్టింగ్ రాగానే మిమ్మల్ని కోరిక కోరాలనుంది. 9 నెలల దాకా ఆగడం ఎందుకోయ్, ఇప్పుడే అడిగేసి. డాడీ ఇస్ కరెక్ట్, అడిగేయ్. అడగొచ్చు, అప్పుడైతే నేను పొజిషన్ లో ఉంటాను. ఫోన్లే అప్పుడే అడుగు, నీకు గుడ్ న్యూస్. ఏంటి మేడం? ఏం లేదు, అమ్మాయికి పెళ్లి ఫిక్స్ చేశాం. లావణ్యకు పెళ్ళా? అరే అంత ఆశ్చర్యపోతావే, ఇంకా నాకు పెళ్లి రాలేదనుకుంటున్నావా? పెళ్లి కొడుకు రామ్ అని అమెరికాలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, వరల్డ్ టూర్ లో ఉన్నాడు. అతను రాగానే పెళ్లి. మరప్పుడు అదే లావణ్య అభిప్రాయం తెలుసుకున్నారా? లావణ్య అభిప్రాయం తెలుసుకునేదేముంది, ఇప్పటికే $200 కోట్ల సంపాదించాడు. లావణ్యకు ఇష్టమే. అవును మురళి, నాకు ఈ పెళ్లి ఇష్టమే. యు నాటీ, మరి చిలిపిగా మాట్లాడుతున్నావు, నాకు సిగ్గేస్తుంది బాబు. రామ్, మన హనీమూన్ స్విట్జర్లాండ్ లో ప్లాన్ చేయి. స్టార్ హోటల్ పరిమళాల్ని ఎంజాయ్ చేస్తూ, మంచు కొండల్ని చూస్తూ నీ కౌగిల్లో కరిగిపోవాలనుంది. నీకంత ఛాన్స్ ఇవ్వనులే, నువ్వే చూస్తావుగా నా పవర్ ఏంటో. అయితే నీ పవర్ చూడడానికి నేను వెంటనే నీ కౌగిల్లో వాలిపోనా? ఏంటి? ఓకేరా, నేను తర్వాత ఫోన్ చేస్తాను.
ఏంటి మురళి ఇప్పుడొచ్చావు? ఈ పెళ్లి నీ ఇష్టంతోనే జరుగుతుందా? వాట్ ఎ ఫూలిష్ క్వశ్చన్. నాకిష్టం లేదే ఎలా ఒప్పుకుంటాననుకున్నావు? మరి మన ప్రేమ? ఓ మన ప్రేమ. లుక్ మురళి, మనిషి శరీరం అణువణువున కోసిన హార్ట్, లంగ్స్, కిడ్నీ, లివర్ అలా కొన్ని వందల పార్ట్స్ ఉంటాయి. కానీ ప్రేమ అనేది ఎక్కడ కనపడదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇమాజినేషన్. దానికోసం ఆలోచించడం పిచ్చితనం. అండర్స్టాండ్? అయితే ఇన్నాళ్ళు నీ ప్రేమంతా నాటకమా? యు చీట్! కొంపలు మునిగిపోయినట్టు ఎందుకు అట్లా అరుస్తావు? ఇంతకాలం నువ్వు నాతో ఆడుకున్నావా? యూర్ రైట్. లైఫ్ ఇస్ అ గేమ్. అందులో కొంతకాలం నువ్వు నా పార్ట్నర్వి. అయితే చూడు లావణ్య, నాతో ఆడుకోవడమే కాదు, నీ శీలాన్ని కూడా నాకు అర్పించావు. అది మర్చిపోయావా? శీలమా? శీలం ఇది మరో ఇన్విజిబుల్ థింగ్. నా దృష్టిలో షేక్ హ్యాండ్కి శీలానికి పెద్ద తేడా లేదు మ్యాన్. మనసైతే సినిమా చూస్తాం, థ్రిల్ కోసం జైంట్ వీల్ ఎక్కుతాం, గ్యాస్ బెలూన్లో ఆకాశానికి వెళ్తాం. అలాగే నరాలు మారాన్ చేస్తే సెక్స్ ని ఎంజాయ్ చేస్తాం. ఇట్స్ జస్ట్ ఏ బయోలాజికల్ నీడ్ అండ్ థ్రిల్, నథింగ్ ఎల్స్. ఛీ రాక్షసి, నువ్వు అసలు ఆడదానివేనా? షట్ అప్. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. నీ బోడి ఉద్యోగం, నీ సంపాదనకి నీతో పెళ్లికిలా ఒప్పుకుంటాననుకున్నావు? పూర్ ఫెలో, గెట్ లాస్ట్. ప్రేమకు విలువ తెలియని నువ్వు బతకడానికి వీల్లేదు. నిన్ను You idiot. చంపేస్తా. ఊటికి లేనోడు అని చేరదీస్తే అమ్మాయిని చంపుదామని చూస్తావా? వాచ్మ్యాన్ తీసుకెళ్లి రోడ్డు మీద పడేరా. అల్లుడు, ఏంటల్లుడు చాలా దిగాలుగా ఉన్నావు? ఆనందం బాగా ఎక్కువయ్యి మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆనంద పంచులు చూసిన తర్వాత ఇలాగే తయారవుతారు. ఆ విషయం ముందే చెప్తే ఎంత బాగుండేదే. ఈ ఇల్లు చాలా బాగుంది. గదికొక మంచం ఏర్పాటు చేసేద్దామా? ఇది నా ఇల్లు, లాడ్జింగ్ అనుకున్నావా? పిచ్చివాడా, ఇంకా నీ ఇల్లేంటి నా ఇల్లేంటి? ఇక నుంచి ఇది సుందరమ్మ కంపెనీయే. కాకా, ఇది మంచి బిజినెస్ సెంటర్. అందుకే కదా నేను బిజినెస్ ఎక్కడికి షిఫ్ట్ చేశాను. నేను ఒప్పుకోను. నాకు ఒక్కదానికే 3000 దాకా వస్తున్నాయి. ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎంత వస్తుందో ఆలోచించవా? అవునులుడు, నువ్వు ఇంకా బిజీ అయిపోతావు. అమ్మ కడుపులు మాడ, మా అమ్మ నాన్న గౌరవంగా బ్రతికిన ఇల్లు ఇది. నీ గౌరవానికి ఏమీ లోటు రాదు, ఇంకా పెరుగుద్ది. పెద్ద పెద్ద వ్యాపారస్తులు, కోటీశ్వర్లు, ఇంకా బిజీ అయిపోతావు. నోరు మూసి ఆటోలో లగేజ్ ఉంది, తీసుకొచ్చి ఇంట్లో పెట్టు. నువ్వు ఈ లగేజ్ తీసుకురా.
నువ్వు రాక్క రా. ఎవరు మీరు? ఎస్ఐ జ్యోతి ఫ్రెండ్ కిరణ్మయ్య కదా మీరు? సరిగ్గా కనిపెట్టారు. ఈయన నా కొలీగ్ ఎస్ఐ మురళి గారు. నన్ను కాపాడింది ఎవరమ్మా? మిమ్మల్ని కాపాడింది ఈయనేనండి, ఎస్ఐ మురళి గారు. ఎస్ఐ మురళి గారా? చాలా థ్యాంక్స్ అండి. రోడ్డు దాటేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. చాలా థ్యాంక్స్ అండి. ఇంకెప్పుడు ప్రమాదాలు జరిగే చోట నడవకండి. అర్థమైంది బాబు. అలాగే నేను ప్రమాదాలకు దూరంగా ఉంటాను. చీమలు పంచదార తింటున్నాయా లేదా? తింటే వాటికి జలుబు చేసిందా లేదా? జలుబు చేసింది మనకి ఎలా తెలుస్తుంది? ఏం తెలియదు సార్ మీది. ఏం చేస్తున్నారు? చీమలకి జలుబు చేస్తుందా లేదా అని టచ్ చేస్తా. అయినా నీకెందుకురా? మీకు చెప్పింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి? ఆ పని మీదే ఉన్నాం సార్. కానీ వాడు ఎవడో చీమలని ముంబై అని మా మెదడు తినేస్తున్నాడు సార్. వాడు పట్టుకుంటే క్లూస్ మొత్తం దొరుకుతాయని ఆ ప్రయత్నం ఉన్నాం సార్. ఎవడు వాడు? వాడే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురు. గుడ్ మార్నింగ్ సార్. నీ పేరేంటి? బంగారం సార్. ఆ మోట్లో ఏముంది? పంచదార సార్. ఇక్కడ నుంచి ముంబై తీసుకెళ్లి చెవుల పట్లు చల్లుతుంటాను. ఎందుకు? చీమలకు జలుబు చేస్తుందట. కరెక్ట్ చెప్పారు. వాసన వస్తుంది. కొంపతీసి చెవుల పట్ల పందరగానే ఇచ్చారేటి. షటప్. ఎరా, నీకు వెధవల్లా కనిపిస్తున్నావు మేము? నీ కాకమ్మ కథలన్నీ వినడానికి. బంగారం ఎక్కడ దాచావో చెప్పు. సార్ నా పేరు బంగారమే కానీ దాయడానికి నా దగ్గర ఉంది. ఎత్తడే. ఒక్కటిచ్చానంటే షేపులు మారిపోతాయి. నిజం చెప్పు, బంగారం ఎక్కడ దాచావు? సార్ మీకు నమ్మకం లేకపోతే చెక్ చేసుకోండి సార్. ఏంటి గొడవ అంతానే? చెక్ చేయండి. చెక్ చేయవే. అలాగే సార్. ఆగో, వీడిని చెక్ చేయి. చెక్ చేసుకోవే. ఎక్స్క్యూజ్ మీ, కొద్దిగా పట్టుకోండి సార్. హెల్మెట్ లేకపోతే పట్టుకుంటావయ్యా, ఉంటే పట్టుకో. థ్యాంక్స్ సార్. నువ్వేదైనా ఉంటే పట్టుకో. చెక్ చేయి. జాగ్రత్త బాబు. అటుపక్క కూడా చెక్ చేయి. ఎక్కడ చేయటాలో నాకు తెలియనట్టుగా ఉంది సార్. ఇంత ఇతర ముక్కలా లేదు సార్. థ్యాంక్ యూ. ఇక్కడే లేదా? ఏం లేదు సార్. పందారు సార్. పందారే. ఏం లేదు సార్. మెకానిక్ ని గోల్డ్ స్మిత్ ని పిలిపించండి. ఓకే సార్. సార్ ఏ పార్టీగా పార్టీ పీక్ చూసాం సార్. ఏం లేదు సార్. చెప్పాను కదా సార్ ఏముండదని. మీరు అనవసరంగా లేట్ చేశారు. మీరు లేట్ చేయడం వల్ల ముంబైలో చేవలన్నీ పందర్ కోసం వెయిటింగ్ లో ఉన్నాయి. 1 మినిట్ సార్, కాల్ వచ్చింది. హలో ఏంటి చేవలన్నీ వెయిటింగ్? చూసారా సార్, మేనేజర్ ఫోన్ చేస్తున్నాడు. చేవలన్నీ పందర్ కోసం వెయిటింగ్ అని. వస్తాను సార్, ఇప్పటికే టైం అయిపోయింది. చూసారా సార్ ఆడు ఎలా బిళ్ళ పెత్తనాడు. చెవులు వెయిటింగ్ అంట. రోజు ఇలాగే మమ్మల్ని చంపు తిన్నాడు సార్. ఆఖరికి మీకు కూడా చెవులు పువ్వెచ్చేసాడు సార్. చేవలు అంటాడు, పంచులు అంటాడు. ఈ చెవులు చిగురుకుంటే వచ్చి ఇక నా వల్ల కాదు. రాజీ పడే ప్రసక్తి లేదు. డిటెక్టివ్ గా ఏదో సాధ్యం అనుకున్నా. ఇదిగో ఇట్లయింది నా బతుకు. ప్లీజ్. ఏందమ్మా గింత కోపం? నా కోసం ఈ మాత్రం చేయలేవా? ప్లీజ్. నేను
అందరికీ దడదరా నేను ఎదురైతే నిలబడెవరు ముందరా నేను అడుగు వేస్తే అందరికీ దడదరా నేను ఎదురైతే నిలబడెవరు ముందరా నేను కంటి చూపు చూస్తే చాలు కత్తులైన చాలవు మీ సమ్మెలు వేస్తే చాలు బెదిరిపోతారందరూ కంటి చూపు చూస్తే చాలు కత్తులైన చాలవు మీ సమ్మెలు వేస్తే చాలు బెదిరిపోతారందరూ గట్టిగానే తొడగొడితే భూగోళం బద్దలు నేనే నేనంటే అవినీతి గుండెలో దడదడలే పుట్టించే పాంపుగా అగ్గి పిడుగులాగా నేను అరుగు ముందు పేయగా సింహమైన నన్ను చూసి పరుగులే తీయగా కొట్టుడా పరా సుందరినే చూడరా చిక్కాంగి చింతామణి చెల్లెలే నేనురా మీరెంత హ్యాండ్సమ్ గా ఉన్నారో తెలుసా? మీ ఫిజిక్ చూసి నేను పడిపోయాను. మొహమాట పడకండి, ఇది మేల్లే అనుకోండి. ఈ చల్లని రాత్రి నీ హెర్క్లెస్ బాడీ నాలో వేడిని పుట్టిస్తోంది. నీ ఛాతీ మీద ఆడుకోవాలనిపిస్తుంది. నా ఛాతీ ప్లే గ్రౌండ్ కాదు ఆడుకోవడానికి. జోకా, మగాడి విశాలమైన ఛాతీ అంటే ఆడపిల్లలకి ఎంత మోజో. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? నువ్వెక్కడి మగాడివురా బాబు? ఎవ్వరం పొగలు కక్కేది 100 ఏళ్ల జీవిత కాలంలో కేవలం పుష్కరం మాత్రమే. ఈ 12 ఏళ్లు ప్రతిరోజు స్వర్గాన్ని అనుభవించకపోతే 100 ఏళ్ల జీవితం వృధా. గొప్ప సత్యం చెప్పావు. కానీ నేనెవరినో ఎలాంటి వాడినో తెలియకుండానే నన్ను ఆహ్వానించావు. భయం లేదా? భయమా? మతి చెదిరే కండలున్న అందగాడివి. ఆఫ్టర్ ఆల్ ఒక రాత్రి ఆనందానికి అడ్రస్లు కులగోత్రాలు అవసరం లేదు మ్యాన్. ఇలా శీలాన్ని విచ్చలవిడిగా ప్రతివాడి ముందు పరిచేయడానికి నీకు సిగ్గేయడం లేదు? ఐఎమ్ అన్ అల్ట్రా మోడర్న్ గర్ల్. సుఖాన్ని హాయిగా ఆనందించు. అనవసరమైన డిస్కషన్స్ ఆపి స్వర్గం చూపించు. కమ్ ఆన్. చివరగా ఒక ప్రశ్న. ఇది చివరి ప్రశ్న అయితే సరే, ఆ తర్వాత మాటలే ఉండకూడదు. ఓకే? నువ్వు నీ భర్తను మోసం చేస్తున్నావన్నా బాధేమీ లేదా? లేదు. కామంతో కళ్ళు మూసుకుపోయి కట్టుకున్న వాణ్ణి గాని ప్రేమించిన వాణ్ణి గాని మోసం చేస్తే నేను హత్య చేస్తానని నీకు తెలీదు పాపం. కోరి మరీ చచ్చావు.
ఆడుకుంటే హెచ్చరిక, ప్రేమను చులకన చేసే వాళ్ళకిదే హెచ్చరిక. హెచ్చరిక, నిప్పుతోటి ఆడుకో, నీతితోటి ఆడుకో, ప్రేమతోటి ఆడుకుంటే బూడిదైపోతావు. కబడ్డార్ కబడ్డార్ కబడ్డార్. ధగ 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 నిప్పు తునక ప్రేమ, మిల 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 నింగి చుక్క ప్రేమ. నిప్పును గుప్పిట నువ్వు పట్టలేవురా, అరచేతికి ఆ సూర్యుడు అందబోడురా. నిజం నువ్వు తెలుసుకో, తెలుసుకోని మసులుకో, నిజం నువ్వు తెలుసుకో, తెలుసుకోని మసులుకో. మనిషితో ఆడుకున్న పర్వాలేదు, కాని మనసుతో ఆడుకుంటే మరణమే నీకు. కబడ్డార్ కబడ్డార్ కబడ్డార్. మిస్టర్ మురళి, సెంటిమెంట్ గా మీ మెడలో ఉండాల్సిన లక్కీ తాడు ఇదే కదూ? ఆఫ్ కోర్స్ యు ఆర్ రైట్. ఎక్కడ మిస్ అయింది? ఇన్నాళ్ళు మీ మెడలో ఇదే లక్కీ తాడు, ఇవాళ మీకిదే ఉరితాడుగా మారింది. వాట్ డు యు మీన్? మాయని మీరు హత్య చేసినప్పుడు అక్కడ దొరికింది. సో యు ఆర్ అండర్ అరెస్ట్. యు ఆర్ టూ స్మార్ట్. ఎస్, నేనే మర్డర్ చేశాను. అంత మాత్రాన అంతకుడిగా దొరికిపోతానని ఎలా అనుకున్నావు? తప్పించుకోవడం మీ తరం కాదు. అంతవరకు నువ్వు బతుకుంటే కదా నా చేతిలో నీ చావు తప్పదు. హలో, ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. ఏంటి ఎప్పుడు లేంది ఇవాళ మఫ్లర్ చుట్టుకున్నారు? ఏం లేదు, చలిగా ఉంటాను. చలిగా ఉందా? ఆఫ్ కోర్స్, ఇప్పుడేం లేదు. ఇంకే ఆ మఫ్లర్ తీసేయొచ్చుగా. ఓకే, మీ కోరిక కాదనడం ఎందుకు? ఏమిటి ఏదో ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఏం లేదు, నేను వస్తాను. అరే అప్పుడేనా? టీ తాగి వెళ్ళొచ్చుగా. సారీ, నాకు అర్జెంట్ పని ఉంది, వస్తాను. ఓకే. రండి రండి, కూర్చోండి. అందమైన అమ్మాయిలు ఉన్నారు, ఆనందాన్ని అనుభవించండి. మీ ఆనందమే మా ఆదాయం. నాకు సిగ్గేస్తుందండి. మొదట్లో మేము కూడా ఇంతకంటే ఎక్కువ సిగ్గుపడ్డాం. మీ సిగ్గు గిగ్గు గదిలోకి వెళ్తే వాళ్లే పోగొడతారు. ఏమండి, నాకు అసలే కొత్త, ఏం భయం లేదు కదా. ఇక్కడ మీరు అసలు ఏం భయపడక్కర్లేదు, పోలీసులంతా మన వాళ్లే. వాళ్ళకి నెల నెల మామూలు ఇస్తూ ఉంటాం. నువ్వు ధైర్యంగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగేనండి. అమ్మాయిని పిలుస్తాను, సెలెక్ట్ చేసుకొని 3000 కట్టు. ఆ 3000 నేను కడతాను. స్టేషన్లో ఇస్తాను. పదండి. సార్, ఓసారి మన స్టేషన్ కి ఓ విప్లవ వీరుడొచ్చి హంతకుని పట్టుకోలేదని వాయించి వెళ్ళాడే. అంత గొప్ప వ్యక్తి గురించి ఇప్పుడెందుకు చెప్తున్నావు? ఇప్పుడు మేము రైడ్ చేసింది అతనింట్లోనే. వాడేడి? ఇక్కడున్నారు మహానుభావ.
బాడీ పార్ట్లన్నీ లూజ్ అయిపోయి ఇలా సెటిల్ అయిపోయారు. మేము కోటింగ్ ఇస్తే సెట్ అయిపోతాం. వద్దు సార్, దండం పెడతా. ఏం చేస్తుంటావు? ఐఎమ్ డిటెక్టివ్ సార్. డిబ్యాచర్స్ కి బ్రోకర్ గాడివి డిటెక్టివ్ అంటావా? అంటే ఒకప్పుడు డిటెక్టివ్ అండి, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అండి. అలా ఒప్పుకోకండి సార్. ఏది మరోసారి అల్లూరి సీతారామరాజులా చేయండి. పోనీ వీరపాండ్య కట్టబ్రహ్మలా చేయరా? వద్దండి. చేయరా? ఇప్పుడు ఇలా ఏడుస్తూ చేసావు. ఆ రోజు మమ్మల్ని అందరినీ బెదరగొట్టావుగా. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు మనవడేమో. ఛాతీ బిగబట్టి సంకెళ్ళు తెంచినట్లు చేశాడంటే వీరపాండ్య కట్టబ్రహ్మన్ వంశం వాడై ఉంటాడు. సిబిఐ ఆఫీసర్. పట్ట పగలు పెళ్లి పందిట్లో ఒక ఆడకూతుర్ని నవ్వు వధువుని చంపితే మీరేం చేస్తున్నారు? ఎస్, మీ వల్ల ఏమీ కాదని తెలుసు, అందుకే నేను వచ్చా. అది ఉత్తురేనండి. అంత పెద్ద మహానుభావుల్ని అవమానపరుస్తావా? వీణ్ణి ఏ కీలు కాకీలు ఇరగదీసి కరెంటు స్తంభానికి వేలాడదీయండి. హలో ఇన్స్పెక్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వు స్కూటర్, యా బంగారు, యా కారు, మైన్ డ్రైవర్. yes my driver. I have 2 more cars. 2 more cars? పిల్లైన బంగారం, నువ్వేమిటో, నీ ఫ్లాష్ బ్యాక్ ఏమిటో, నీ కథ ఏమిటో తెలుసుకోవటానికి నేను నా పెళ్ళాం బిడ్డల నుంచి, నా సంసారం నుంచి దూరం అయిపోయాను రా. మనసుకు శాంతి లేకుండా పోతుంది. ఇంతకీ మీ బాధ ఏంటి సార్? నాకు తెలియకడుగుతాను. ఏమిటంటే అసలు నువ్వెవరు, నువ్వేం చేస్తుంటావు, నీ పూర్వపరాలేమిటి చెప్పరా? ఆల్రెడీ చెప్పాను కదా సార్. చెప్పరా బాబు. అలా అడిగారు, నాకు నచ్చారు సార్. మా బ్రదర్ ఒకడు సినిమాలో స్కూటర్ మీద, అదే మోటార్ సైకిల్ మీద ఇసుక బస్తా పట్టుకుని వెళ్తుంటే ఆ బస్తా ఒకటి చెక్ చేశారు, బండి మాత్రం వదిలించారు. మీరు మీ స్టాఫ్ నా బండి చెక్ చేశారు, పంచదార చెక్ చేశారు, టీ బుక్, లైసెన్స్, ఇన్సూరెన్స్ అన్ని చెక్ చేశారు. ఒకటి తప్ప. ఏమిటది? హెల్మెట్. ఓన్లీ హెల్మెట్. హెల్మెట్ హెల్మెట్ ఏముంది? ఓన్లీ హెల్మెట్ కాదే, ఆ హెల్మెట్ గోల్డ్. కొద్దిగా పట్టుకోండి సార్. హెల్మెట్ లేకపోతే పట్టుకుంటా, ఉంటే పట్టుకో. డ్రైవర్ స్టాప్ ద కార్. Stop. Back, back. Stop. Zoom చేయండి. He's మురళి సార్. What a surprise. You are right. Come on, hurry up. మిస్టర్ మురళి, వరుస హత్యలు చేసింది నువ్వే అని మాకు తెలిసిపోయింది. నువ్వు మా నుంచి తప్పించుకోలేవు. సరెండర్ మిస్టర్ మురళి. లొంగిపోయి చట్టానికి సహకరించు. నీకు వీలైన సహాయం నేను చేస్తాను. తప్పించుకోవడానికి ప్రయత్నించకు. మర్యాదగా లొంగిపో. Come on, hey! హలో, నమస్తే అమ్మా, నేను డిఎస్పీని మాట్లాడుతున్నాను. నమస్తే అండి. ఇన్నాళ్ళు ఎవరికంటా పడకుండా అమ్మాయిలను హత్యలు చేస్తున్న కిరాతకుడు ఎవరో తెలిసిందమ్మా. దొరికాడా వాడు? దొరికే ఆలోచనలో లేడు. చట్టానికి దొరికితే శిక్ష అనుభవిస్తాడు, తిరగా పడితే ప్రాణాలు కోల్పోతాడు.
అలాంటి కిరాతకుడు బతకడానికి వీలేదు. వెంటనే చంపేయండి. సారీ అమ్మా, ఆ హంతకుడు మీ అబ్బాయే. ఇక్కడే ఎక్కడో ఉంటాడు. వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. వెతకండి. జ్యోతి, నువ్వు కదిలితే కాల్ చేస్తాను. అందరూ గన్స్ కింద పడేసి వెళ్ళిపోండి. జ్యోతి వదిలే మర్యాదగా సరెండర్ అయిపో. వెళ్ళకపోతే మిమ్మల్ని కాల్ చేస్తాను.
లూసీ మన పెళ్లి నీతో నాకు పెళ్ళా? ప్రేమించుకునే వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటున్నారా? పెళ్లి చేసుకునే వారందరూ ప్రేమించుకుంటున్నారా? అదేంటి లూసీ? పిచ్చి మిథున్, మనం కొంతకాలం కలిసి ఎంజాయ్ చేశాము. నువ్వు లవ్ లైట్ గా తీసుకుంటున్నావు. కాదు, లవ్లీగా చూసుకుంటున్నాను, లైఫ్ స్టైల్ గా తీసుకుంటున్నాను. అందుకే నీలాంటి హౌస్ సర్జన్ కంటే బెటర్ అని అమెరికా డాక్టర్ని లైన్ లో పెట్టాను. మరి నా సంగతి? సరదా తీరిపోయిందిగా, సర్దుకుంటే మరీ మంచిది. నువ్వు లేకుండా నేను బతకలేను. అయితే చావ్. షిట్, వాడు మరో హత్య చేశాడు. వాడు ఇక్కడే ఎక్కడ ఉంటాడు, వెతకండి. హలో, మీరు నా గురించి వెతకొద్దు. వెతికిన ఫలితం ఉండదు. ఇక్కడే కాదు, ఈ ప్రపంచంలో ప్రేమకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నేనుంటాను. మనసులోంచి పుట్టేదే ప్రేమ కాని మనిషిలోంచి పుట్టేది ప్రేమ కాదు. ప్రేమకు ఖరీదు కట్టే ప్రేమికులు ఉన్నంతకాలం ప్రేమ చస్తూనే ఉంటుంది. ఈ క్షణం నుంచి ప్రేమ చావటానికి వీల్లేదు. ప్రేమ ఖరీదు మరణం కాదు. ప్రేమతోటి ఆడుకుంటే హెచ్చరిక, స్వార్థానికి ప్రేమను నువ్వు వాడుకుంటే హెచ్చరిక. ప్రేమను చులకన చేసే వాళ్ళకి హెచ్చరిక.